రామ్ చరణ్ గురించి మనందరికీ తెలుసు, కానీ రోజుకి 2 నుంచి 4 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్న అతని బాడీ గార్డ్ గురించి ఎంతమందికి తెలుసు? 1998 లో ఆఫ్రికా కాంటినెంట్ లో ఒక చిన్న గాంబియా కంట్రీలో ఇతను పుట్టాడు. తనకి చిన్నప్పటి నుంచి రెజ్లింగ్ అంటే చాలా ఇష్టం. అండ్ తనకు నచ్చినట్టే చిన్నప్పటి నుంచి తన ఊర్లో ఏదైనా రెజ్లింగ్ పోటీలు జరుగుతుంటే తను ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసేవారు. కానీ తన టాలెంట్ అక్కడితో ఆగిపోకూడదని, ఇంటర్నేషనల్ గా ప్రతి ఒక్కరికి తన టాలెంట్ ఏంటో చూపించుకోవాలి అని తన దేశాన్ని వదిలి ఇటలీకి వెళ్లి అక్కడ ఎన్నో స్ట్రగుల్స్ ని ఫేస్ చేశాడు. తనకి తినడానికి తిండి ఉండేది కాదు, డబ్బులు ఉండేవి కాదు, అండ్ మరీ ముఖ్యంగా కొన్నిసార్లు ఉండడానికి చోటే ఉండేది కాదు. అలాంటి సమయంలో తన పట్టుదలని ఎక్కడ ఆపకుండా ప్రతిరోజు తను ప్రాక్టీస్ చేస్తూ అండ్ ఫైనల్ గా ఇటలీలో ఎంఎంఏ ఫైటర్ ఛాంపియన్షిప్ ని గెలుచుకొని అప్పుడు తన దగ్గర ఏదైతే టాలెంట్ అండ్ తన ఫేమ్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి సెలబ్రిటీస్ బాడీ గార్డ్స్ గా వెళ్ళాలి అని ఎన్నో ప్రయత్నాలు చేసి ఫైనల్ గా రామ్ చరణ్ బాడీ గార్డ్ గా మారి తన బాడీ గార్డ్ గా ఎంత పర్ఫెక్ట్ గా వర్క్ చేశారో మీకు చెప్పక్కర్నే లేదు. మీరు చెప్పండి, మనందరం ఖచ్చితంగా ఫస్ట్ మనీనే చేసి చేస్తాం కదా, కానీ ఈ కెవిన్ కుంటా మాత్రం తన స్కిల్స్ ని బిల్డ్ చేసుకొని తన కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు తన దగ్గర ఉన్న స్కిల్ అండ్ ఫేమ్ తో తను ఫైనాన్షియల్ గా స్టేబుల్ అయ్యాడు. మీరైతే ఏం చేస్తూ ఉంటుంటారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.